హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోల్డెన్ డేస్. మా ఇంట్లో దానిమ్మ చెట్టు చూడండి ఎంత పూత కాత పడిందో. అసలు చాలా బాగా అనిపిస్తుంది. చెట్టుకైతే నాకు తెలిసి దగ్గరగా 50 కాయల నుంచి 100 కాయలు ఉండొచ్చు. చాలా బాగుంది. అసలు ఇట్లా అవి చిన్న సైజు ఉన్నాయి కానీ అవి చూస్తుంటేనే ఎప్పుడు తొందరగా పెద్దగా అవుతాయా, ఎప్పుడు తెంపుకొని తినాలా అనిపిస్తుంది. అసలు చూడండి, ఒక్కొక్క కొమ్మకి ప్రతి కొమ్మకి 3-4 కాయలు ఉన్నాయి. ఇంకా కూడా పూత పడుతూనే ఉంది, ఆగలేదు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంట్లో పండించుకున్న పండ్లు తింటే అసలు ఆ టేస్ట్, ఆ మజానే వేరు కదండి. సింపుల్ టిప్ నేను ఏం ఫాలో అయ్యానంటే, జస్ట్ రైస్ కడిగిన వాటర్ ఒకటి, మనం కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, ఏదైతే మన పండ్ల తొక్కలు, వెజిటేబుల్స్ పీల్స్ అవన్నీ కూడా పాడైపోయినవి ఏదైనా సరే కిచెన్ వేస్ట్ మనం మన గార్డెన్లో చెట్లకి వేసుకుంటే కంపల్సరీగా అవి ఇలానే ఉంటాయి. ఏ ఆర్టిఫిషియల్ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ ఏమి కూడా అవసరం లేదు. మనకు అన్నీ న్యాచురల్గానే దొరుకుతాయి. మా మమ్మీ, మా అమ్మగారు ఇంట్లో న్యాచురల్గా పండిస్తున్నారండి. ఇవి ఏ ఫెర్టిలైజర్స్ వాడినవి కాదు. యాక్చువల్గా లాస్ట్ ఇయరే పూత పడింది, కానీ ఆ పూత అంతా రాలిపోయింది. జస్ట్ కొంచెం గాలి వచ్చినా, లైట్గా వర్షం పడ్డా మొత్తం రాలిపోయింది. అప్పుడు కొంచెం బాధ వేసింది, అరే ఏంటి చెట్టు ఇంత పూత పడ్డది, అన్నీ ఇస్తూనే ఉన్నాము, అయినా రాలిపోతుంది ఏంటి అనుకున్నాము. అయితే ఇంకా నార్మల్గా కొన్నిసార్లు అంటారు కదా, ఫస్ట్ పూత పడిపోతుంది, చేతికి అందదు అనేసి, అలానే జరిగింది. ఇది సెకండ్ ఇయర్, అంటే చెట్లు పెద్దగా అయ్యాక. ఆ చెట్లు పెట్టేసి ఒక 3 ఇయర్స్ అంతే అండి. 4 కూడా కదా, యాక్చువల్గా 3 ఇయర్స్ అవుతుంది. ఇది థర్డ్ ఇయర్ అనుకోండి. ఇప్పుడు పూత స్టార్ట్ అయింది, అవి పూత కాస్త కాయలు అయినాయి. భలే హ్యాపీగా ఉంది. మేబీ నాకు తెలిసి ఇంకొక 1 మంత్ కూడా పట్టదు. ఒక 20 డేస్ ఆర్ 15 డేస్లో అవి మంచి సైజ్ వస్తాయి. ఇంకప్పుడు ఆటోమేటిక్గా పండ్లు మంచిగా చెట్టు మీద నుంచి తెంపుకొని తినేసేయచ్చు. మీరు కూడా మీ గార్డెన్ని ఇలా హెల్తీగా, గ్రీనరీగా, వెల్తీగా మార్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.